తొందరగా పని కానిచ్చుకురా. రేయ్ చేస్తా. ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఏ నువ్వేంటి ఇక్కడ? ఏంటా కొరియన్ సినిమా చూస్తున్నావు? కాంపిటీస్ తెలుగు సినిమా డైరెక్టర్ అవుతావా? హో, ఆ ఫిలిం బై శ్రీలక్ష్మియా? ఏ మానస్ లేదా? అది ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం? ఈ టైంలో లేడీస్ బెడ్రూమ్ లోకి ఇలా గట్టిగా అరుస్తాం. అరు ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. నేను ఈ టైంలో నీ బెడ్రూమ్లోకి ఎందుకు వచ్చానో అనే లాజిక్ కన్నా మనం ఈ బెడ్రూమ్లో ఏం చేస్తున్నామని ఫస్ట్ డౌట్ వస్తుంది. ఏం చెప్తావు? కొరియన్ సినిమా చూస్తున్నాను చెప్తావా? నమ్మరే, ఉట్టి పాడు లోకం. సరే ఎందుకు వచ్చావు ఇప్పుడు? హ్యాపీ బర్త్డేస్. మార్నింగ్ చెప్పొచ్చుగా, ఈ టైంలో ఎందుకు? సూర్యుడికి డే టైం, చంద్రుడికి నైట్ టైం, ఈ డౌన్కి ఎనీ టైం. అది సర్లే కానీ అమ్మాయి బెడ్రూమ్కి వచ్చి పుట్టి చేత్తో వెళ్ళకూడదంట. ఏదైనా ఇచ్చి పంపించు కదా. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అమ్మాయిలంటే ఎలా కనిపిస్తున్నావు నీకు? అర్ధరాత్రి రూమ్ లోకి వస్తావా? ఫోన్ లో కూడా మెసేజ్ పెట్టొచ్చు కదా. అసలు ఏమనుకుంటున్నారా? చిన్నప్పటి నుంచి నాన్నతో చెప్పి నీ తాట తీస్తా. ఇది పట్టుకో. ఏంటి ఎవరో చైనా వాళ్ళ ఉన్నాడు? చైనా వాడు కాదు, చిన్నప్పటి నుండి నాతో పాటు ఇంట్లో ఒక వెధవ పెరిగాడని చెప్పానే, వాడే వీడు. కృష్ణ? అవును. అయితే మాత్రం ఈ టైంలో వస్తాడా? బర్త్డే గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. రేపు పొద్దునే వచ్చుగా. నువ్వు ఇలాంటి వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకూడదు కదా. నువ్వు వెళ్తే నేను డోర్ వేసుకుంటా. నీకు అలా అర్థమైందా? నేను ఓ గిఫ్ట్ తెచ్చాను, ఇచ్చేసి వెళ్తా. ఏది? ఏంటి నుంచొని నిద్రపోతున్నావు? నిద్ర? గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రేపు పొద్దున్న కేఫ్లో కలుద్దాం. రొమాంటిక్ సినిమా సోలోగా చూసి ఎంజాయ్ చేయి. మట్టి నా రొమాన్స్ అర్థం కాలేదు కానీ కొరియన్ సినిమాలు కావాలి. శ్రీలక్ష్మి సినిమాలో చూసి సంబిత్రి అంటే ఎటకారం అనుకున్నాను కానీ దీని అమ్మ జీవితంలో కూడా ఏదో చేయాల్సి వస్తుంది. ఆయన బాబు ఎంత ప్రొఫెషన్ అయిపోయినంటే మొన్న ఎదురింటంటే ఇంట్లో ఐరన్ బాక్స్ చెడిపోతే పిలిచి చంబిత్రి చేస్తావా, జతగా 6 రూపాయలు ఇస్తుంది. అరే ఈ చెంబిస్త్రీలు బట్టలు తుక్కోడాలు బ్యాచులర్ లైఫ్ లోనే ఉంటాయి. కిక్ బాగుంటది, ఎంజాయ్ చేయి. కిక్? సరే మండే వరకు వెయిట్ చేయి, తర్వాత అంతా బ్యాచులర్ లైఫే. కిక్ బాగా ఎంజాయ్ చేద్దు గాని. చా ఏంటి ఇంత అర్లీగా వచ్చారు? రాకపోతే అర్లీగా నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోతానేమో అని భయం వేసి. ఏం జరిగింది? ప్రస్తుతానికి ఏం జరగలేదు, త్వరలో నా పెళ్లి జరుగుతుంది. ఇంకో మ్యాచ్ వచ్చిందా? నాన్న ఓకే చెప్పేసేలా ఉన్నారు. నువ్వు అర్జెంట్గా జాబ్ సంపాదించి మా నాన్నకి ప్రపోజల్ పెట్టు వివేక్. నేను ట్రై చేస్తున్నాను కదా శ్రీ. నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? నాకు 69ది అయింది. ఇది వర్కౌట్ అవ్వకపోతే మొన్న మధ్య మార్కెటింగ్ జాబ్ వచ్చిందన్నావుగా. ఐటీ చదివి మార్కెటింగ్ ఎలా చేస్తాను? బ్రతకడానికి ఏ జాబ్ అయితే ఏంటి? ఆ ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్ని చూడు. హలో, సెక్యూరిటీ గార్డులు నైట్ వాచ్మెన్లు చేయడానికి నేను ఇంటర్ఫెయిల్ కాదు. నేను చెప్పేది అది కాదు. ఈ వయసులో అతనికి ఇది అవసరమా? నేను ముసలాన్ని అయిపోయాను, పెన్షన్ తీసుకుని బతికేస్తాను అనుకోకుండా పనిచేయడం లేదా? చేసే పని మన గౌరవాన్ని పెంచుతుంది కానీ తగ్గించదు వివేక్. అయినా నేనేమైనా లక్షలు అడిగానా? ఒక్క జాబేగా మా నాన్నని కన్విన్స్ చేయడానికి. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ వివేక్. ఏదో ఒకటి చెయ్యి. నన్ను మర్చిపోవడానికి నీకు ఎక్కువ టైం పట్టకపోవచ్చేమో, కానీ నాకు లైఫ్ టైం పడుతుంది. లవ్ చేయడం కంటే పెద్ద దూలాపారం ఇంకోటి ఉండదు రోయ్. ఈ క్వశ్చన్స్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అయినా ఏం చేయట్లేదు అంటదేంట్రా? మనం ఏం చేసిన ఈ అమ్మాయిలుగా అందా ఇవన్నీ కాదు బావ, నా దగ్గర ఐడియా ఉంది. నువ్వు తిట్టకూడదు, కాదనకూడదు.